హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అది ఐటీ జాబ్నా లేకపోతే నాన్ ఐటీ జాబ్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొందరు డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషన్, డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ని ఐటీ కెరియర్ లేకపోతే ఐటీ జాబ్ లాగా రెఫర్ చేస్తారు. మరి కొందరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ని నాన్ ఐటీ జాబ్ లాగా కూడా కన్సిడర్ చేస్తారు. చాలామంది ఈ ఐటీనా నాన్ ఐటీ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. నేను ఈరోజు మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఐటీ జాబ్నా నాన్ ఐటీ జాబ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఐటీ జాబ్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. ఐటీ జాబ్లో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి? సాఫ్ట్వేర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ టెస్టర్స్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా వాళ్ళు, క్లౌడ్ టెక్నాలజీ మీద వర్క్ చేసేవాళ్ళు, AWS, DevOps, Azure వీళ్ళ మీద వర్క్ చేసేవాళ్ళు. అలాగే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే వాళ్ళని కూడా ఐటీ జాబ్సే చెప్తారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇలా అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఉంటాయి. ఐటీ జాబ్స్ యూజువల్లీ ఏం చేస్తారు అంటే ఒక బిజినెస్ అయినా ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన టెక్నాలజీస్ ఉంటాయి కదా, దాని మీద వర్క్ చేస్తారు ఈ ఐటీ ప్రొఫెషన్స్, ఐటీ జాబ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, ఒక బిజినెస్ అయినా ఒక ఆర్గనైజేషన్ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు రన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి క్లౌడ్ అవసరం ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవసరం ఉంటారు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవసరం ఉంటే సాఫ్ట్వేర్ టెస్టర్స్ కూడా అవసరం ఉంటారు కదా. సో ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు సెల్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు రన్ చేస్తున్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి, మంచిగా చూసుకోవడానికి ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ అవసరం పడతారు. డెవలపర్స్, టెస్టర్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఐటీ జాబ్స్ కిందనే వస్తారు. నౌ డిజిటల్ మార్కెటింగ్లో యాక్చువల్లీ ఏం జరుగుతుందో అది చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్లో మనం ఒక కంపెనీలో ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా అది మార్కెటింగ్ చేస్తాం, అంతే కదా. సోషల్ మీడియా మార్కెటింగ్, లేకపోతే సోషల్ మీడియాలో మనం మార్కెటింగ్ చేస్తాం, గూగుల్లో మనం మార్కెటింగ్ చేస్తాం, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం మార్కెటింగ్ చేస్తున్నాం. సో ఒక కంపెనీ గ్రో అవ్వడానికి కావాల్సిన మార్కెటింగ్ మనం డిజిటల్ మార్కెటర్స్ చేస్తాం. ఇప్పుడు మీరే ఆలోచించండి, డిజిటల్ మార్కెటింగ్లో మనం ఐటీతోని రిలేటెడ్ ఏమైనా వర్క్ చేస్తామా? చేయము. సో అందుకే డిజిటల్ మార్కెటింగ్ని మనం ఒక నాన్ ఐటీ జాబ్, నాన్ ఐటీ కెరియర్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి, డిజిటల్ మార్కెటింగ్లో కొందరు అంటే ఐటీ జాబ్ లాగా కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకు తెలుసా? డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లో చాలా మనం టూల్స్ యూస్ చేస్తాం, చాలా డిఫరెంట్ టాస్క్ అయినా రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేయడానికి మనం టూల్స్ యూస్ చేస్తాం కదా. సో అందుకే టూల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి, టూల్స్ ఈజ్ నథింగ్ బట్ అ సాఫ్ట్వేర్ కదా. సో టూల్స్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి అది టెక్నాలజీతోని కొంచెం రిలేటెడ్ ఉంది కాబట్టి కొందరు డిజిటల్ మార్కెటింగ్ని ఐటీ జాబ్ లాగా కూడా చెప్తారు. నేనేం చెప్తాను, నేనంటే ఫస్ట్ నాన్ ఐటీ జాబ్ చెప్తాను, ప్లస్ టూల్స్ కూడా యూస్ చేస్తాం కాబట్టి మనం సెమీ ఐటీ లాగా కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ నాన్ ఐటీ జాబ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా చాలామంది అడగచ్చు, మేడం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక మనకు ఐటీ కంపెనీలో జాబ్ వస్తుందా? ఎస్, 100% వస్తుంది. ఎందుకంటే ఐటీ కంపెనీస్లో చూడండి, వాళ్ళు ఒక పెద్ద సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఆ సాఫ్ట్వేర్ని కూడా అమ్మాలి కదా, ఆ సాఫ్ట్వేర్ని కూడా మార్కెటింగ్ చేయాలి కదా. సో మార్కెటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి డిజిటల్ మార్కెటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఐటీ కంపెనీస్ అయినా వాళ్ళ ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ మార్కెట్ చేయడానికి, సేల్ చేయడానికి డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేస్తారు. సో ఎస్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక ఐటీ కంపెనీస్లో కూడా మీకు జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో Career 9లో మా మ్యాక్సిమం స్టూడెంట్స్కి మేము ఐటీ కంపెనీస్ అయినా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే ప్లేస్మెంట్ చేశాము. ఎస్, Career 9లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో మన స్టూడెంట్స్ అక్కడ ప్లేస్ అయ్యారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోని చెప్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక మీకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్, అండ్ డిజిటల్ మార్కెటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? కోడింగ్ ఏమి ఉండదు. చాలామందికి ఇది ఉంటుంది కదా, కళ ఉంటుంది కదా, నేను ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలి, కానీ నాకు కోడింగ్ రాదు. చాలామంది అట్లా ఉంటారు కదా, వాళ్ళందరి కోసం డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే మీరు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేయొచ్చు, ప్లస్ కోడింగ్ కూడా చేయడం అవసరం లేదు. సో అలా ఉంటుంది ఈ కెరియర్. సో ఎస్, ఈ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ మీద ఐ థింక్ నేను మీకు ఈ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఐటీ కింద వస్తుందా, నాన్ ఐటీ కింద వస్తుందా అలాగా. నా ఇట్లాంటి డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్లో ఏం జరుగుతుంది, ఇవి అన్ని నేను డిఫరెంట్ టాపిక్స్ మీద
మీ అందరి కోసం నేను వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. సో సపోజ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంది అంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటారు కదా, అంటే నాన్ ఐటీ జాబ్ కావాలి, కోడింగ్ చేయలేను కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ కావాలి అంటే వాళ్ళందరితోని ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ Career9 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైలీ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.